హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అదిరెడ్డి రుచులు. సూపర్ రెసిపీ అండి. ఇది కొత్తగా ఉంటుంది, స్టన్నింగ్గా ఉంటుంది. అరే దీంతో కర్రీ చేస్తారా అని ఉంటుంది. ఒక మిర్చి ఎంత అన్నం కలుస్తుంది అంటే అంత అన్నం కలుస్తుంది. ఎలా చేయాలో చూసిద్దాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూద్దాము. పచ్చిశనగపప్పు, మినప్పప్పు, నువ్వులు, జీలకర్ర, ధనియాలు, అల్లం, వెల్లుల్లి, చింతపండు, ఉల్లిగడ్డ, కొత్తిమీర, ఆయిల్, కొబ్బరి పాలు, గరం మసాలా, బజ్జీ మిర్చి. సింపుల్ అండ్ స్వీట్. ఫస్ట్ ఏం చేస్తారంటే ఇది ఉంది కదా, దీనికి మధ్యలో ఇట్లా గంటు పెట్టుకొని దీంట్లో మిరపకాయలని ఖాళీ చేసి దీన్ని ఇట్లా పొడిగా ఉంచండి. పెద్దగా ఏం కారం ఉండవండి ఇవి, కానీ పైన అది చాలా బాగుంటుంది. ఇట్లా కొంచెం దులిపి పక్కకు పెట్టండి. గింజలు మనకి కావాలి తీసి పెట్టండి. ఇవి కూడా పనికి వస్తాయి మనకి. సో ఇలా తీసి అన్ని రెడీగా పెట్టుకుందాం. ఈ లోపు ఏమేమి ఫ్రై చేసి ఏమేమి చేయాలో చూపిస్తా. అండ్ దెన్ ఇంకొక కడాయి తీసుకున్నాను. కొద్దిగా ఆయిల్ పోస్తా, వెరీ లిటిల్, జస్ట్ గింజలు వేగటానికి అంతే. కావాల్సినంత నూనె పడుతుంది దీనికి, టెన్షన్ ఏం లేదు. అయ్యో ఇంతేనా ఆయిల్, కొంచెం పడుతుంది. ఇంకా కాలింది. ఇదిగోండి, ఒక 2 టీ స్పూన్స్ పచ్చిశనగపప్పు, 2 టీ స్పూన్స్ మినపప్పు, ఒక 1.5 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్స్ ధనియాలు, వెల్లుల్లమ్మ ఉండనే ఉంటుంది కొంచెం ఎక్కువ తక్కువ. వీటన్నిటితో పాటు కొద్దిగా అల్లము చిన్న ముక్క, అండ్ దెన్ ఉల్లిగడ్డ. ఇది కొంచెం ఫ్రై అయినాక వేస్తాను ఉల్లిపాయ, అందుకే కొంచెం ఇది తీసుకున్న ఆయిల్ పర్ఫెక్ట్గా ఎగుతాయి. ఉల్లిగడ్డ, ఉప్పు చల్లేస్తున్నాను. ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు. సో కారం యాడ్ చేశాను. ఇదిగోండి, దాదాపు 6 టీ స్పూన్స్ నువ్వులు. మంచిగా ఫ్రై అవనియండి, సిమ్లో పెట్టేస్తున్నాను. అండ్ చింతపండు. నువ్వులు ఎగరకుండా ఉండాలంటే మూత పెట్టాలి ఇట్లా, అందులో ఎగిరి అందులోనే కొట్టుకుంటాయి. ఈ పప్పులు, ధనియాలు ఇవి తప్ప ఉల్లిపాయ హాఫ్ బాయిల్ అవుతుంది. చింతపండు అలానే ఉంటుంది. దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని కట్టేస్తున్నాను. దీన్ని గ్రైండ్ చేసుకొని ముద్ద చేసుకొని వద్దాం. దీన్ని ముద్ద చేయడానికి మీరు వాటర్ కూడా కొంచెం యూజ్ చేయొచ్చు. ఇందాక ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసాను, ఇప్పుడు ఇంకొంచెం యాడ్ చేస్తున్నాను. టోటల్ 3/4 టీ స్పూన్ గుర్తుపెట్టుకోండి. ఇదిగోండి, ఇట్లా అన్నీ తీసేసుకున్న తర్వాత మన ముద్ద వచ్చేసింది. దీన్ని ఇందులోకి ఇట్లా పెట్టాలి. మనం బొట్టు పెట్టినట్టు రాస్తే మంచిగా లోపల కంటే వెళ్తుంది. ఏమిలే, మధ్యలో స్టార్టింగ్లో మధ్యలోనే ఎక్కడన్నా పెట్టండి, అటు ఇటు రాయండి ఇట్లా పైకి కిందకి. ఈజీ. మనం గుత్తి వంకాయ కన్నా కూడా ఈజీ ఇది. దీంట్లో కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది. నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ వేస్తాను. ఇదిగోండి వచ్చేసినాయి మంచిగా. ఈ గింజలన్నీ ఇలా పైనంగా వేయాలి. ఇదిగోండి, ఇది మిగిలింది. దీన్ని ఉండనివ్వండి, దీంతో మనకి చాలా పని ఉంది. మూత పెట్టేసి కొంచెం అటు ఇటు తిప్పుకుంటా ఒక 10 to 12 మినిట్స్ వరకు ఉడుకుతూ, వెరీ లో ఫ్లేమ్ మీద ఉడుకుతూ ఫ్రై చేయనిద్దాం. 10 to 12 మినిట్స్. సో 10 నిమిషాల నుంచి ఇదండి పరిస్థితి. వెంటనే మగ్గిపోయింది ఇట్లా, అంతే. అప్పుడప్పుడు ఇలాగే తిప్పుతున్నాను, ఇలా తిరిగేస్తున్నాను, అయిపోయింది. సో ఇప్పుడు కొన్ని పాలు తీసుకొచ్చాను, కాగిన పాలు. దాంట్లోకి ఈ పిండి వేసి కలిపేస్తున్నా. ఇందులో మిగిలిన ముద్ద. పాలు వేసినట్టు ఎవ్వరికి తెలియదు, టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, కమ్మగా వస్తుంది. పెరిగేస్తేనేమో ఆల్రెడీ మనం చింతపండు వేసినాం, పులుపు ఎక్కువ అయిపోతుంది. పాలు వేస్తే దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. దీన్ని పైనంగా వేసేస్తున్నా. అందులో అన్నీ ఉడికినాయే, వేగినాయే, మనం ఫస్ట్లో వేయించినవన్నీ. కాబట్టి ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు. ఇంకా ఎంతసేపు అని మీరు టెన్షన్ పడకండి, నన్ను టెన్షన్ పెట్టకండి. ఇగోండి, కొంచెం గరం మసాలా ఇట్లా చల్లుకుంటున్నా, వెరీ లిటిల్, ఒక 1/2 టీ స్పూన్ కూడా లేదు. మళ్ళీ ఫిర్సే మూత. ఈసారి జస్ట్ ఒక 2-3 మినిట్సే, అయిపోయింది. ఆయిల్ చూసారా ఇట్లా బయటకు వచ్చిందో, అంతే. దట్స్ ఆల్. పాలు ఇరగని కూడా ఇరగలేదు చూసారా. మీరు ఇందులో పాలు వేసినట్టు మీరు చెప్పాల్సిందే కానీ ఎవ్వరికి తెలియదు. సో మన కర్రీ అయిపోయినట్టే. కొంచెం కొత్తిమీర చల్లుకొని దించేస్తే అద్భుతమైన బజ్జీ మిర్చి మసాలా ఫ్రై రెడీ అయిపోయింది. దీని టేస్ట్, దీని స్పెషాలిటీ మామూలుగా ఉండదు అసలు. అన్నంలో ఇట్లా చిదుపుకొని తింటుంటే ఉంటుంది నెక్స్ట్ లెవెల్. కట్టేస్తున్నాను. ఇలా సుతారంగా షిఫ్ట్ చేయాలి, అప్పుడే దీని అందం. చాలా బాగుంది కదా, చేస్తారా? మరొక అద్భుతమైన ఎపిసోడ్తో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అందరికీ సెలవు, నమస్తే.